నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీతో మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులకు నివాళులు అర్పించడంతో పాటు ఆందోళన వేళ పోలీసుల లాఠీ చార్జీలో గాయపడిన వారికి మద్దతుగా ఇండి కూటమి నేతలు గాంధీ స్మృతి భవన్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శనకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాహుల్ నివాసంలో సమావేశమైన కూటమి అగ్రనేతలు దేశవ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి బాసటగా నిలవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం రాహుల్ గాంధీతో పాటు విపక్ష ఎంపీలు నాయకులంతా ఒకే బస్సులో నివాసం నుంచి గాంధీ స్మృతికి ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు రాహుల్ నివాసం వెలుపల భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి మోహరించారు. ఢిల్లీలో వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నప్పటికీ నేతల నిరసన వేడి తగ్గలేదు. పోలీసుల మోహరింపుపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులను చూపి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు, కానీ మేము దేనికి భయపడేది లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ దేశం మనదే అని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విద్యార్థులు ఎవరు ఒంటరి కాదు, వారందరికీ విపక్షాలన్నీ పూర్తి అండగా ఉంటాయి. పేపర్ లీక్ వల్ల బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు నివాళులర్పించేందుకు లాఠీ చార్జిలో గాయపడిన వారి కోసం గాంధీ స్మృతి భవన్ కు శాంతియుత నిరసనగా వెళ్తున్నాం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు స్మృతివనానికి బయలుదేరుతున్నారు. నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీతో బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నవీన్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ విజువల్స్ లో మనకు కనబడుతుంది ఒకే బస్సులో కాంగ్రెస్ అగ్రనేతలు బయలుదేరుతున్నట్లు, శాంతియుతంగా బయలుదేరుతున్నట్లు అక్కడ పోలీసులు మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీతో మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులకు నివాళులర్పించడంతో పాటు ఆందోళన వేళ పోలీసుల లాఠీచార్జితో గాయపడిన వారికి మద్దతుగా నిలిచారు. ఇదే అంశానికి సంబంధించి కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నవీన్, చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతాము. ఎందుకంటే ఇటు విద్యార్థులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుదారులు పెరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఎందుకంటే తాజాగా కాంగ్రెస్ జనతా పార్టీ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన కూడా తెలపాలి, అది శాంతియుతంగా జరపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ
ఆ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలతోటి హోంశాఖ కార్యాలయం నుంచి కూడా రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఈ 20 తారీఖు నుంచి కాంగ్రెస్ జనతా పార్టీ ఢిల్లీలో ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతంగా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చలో సంసద్కి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ జనతా పార్టీ ఈరోజు రాత్రి వరకు, అంటే రాత్రి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ ఇంకా సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, ప్రధాని మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ఇటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. స్వయంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఈ అంశాలని ఇటు విపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇరు సభలో, ఇటు రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు, ఈ రెండు సభల్లోనూ ఇటు ఈ నీట్ సంబంధించినటువంటి వ్యవహారంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఎంత సమయమైనా సరే, ఏ తేదీ అయినా సరే దానికి మేము కట్టుబడి ఉంటాము, ఈ అంశాలపై మేము పూర్తి స్థాయిలో స్పందిస్తాము, మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మేము సమాధానం చెప్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వీరందరూ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే చేయాలి, ఖచ్చితంగా వారు రాజీనామా చేసిన తర్వాతనే నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్దామనేది కూడా అప్పుడు చెప్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుదారు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ ఢిల్లీ ప్రాంతాల్లో జంతర్ మంతర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కిలోమీటర్న్నర మేరకు ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. ఒకవేళ సపోజ్ మనం లైవ్ వేయాలన్నా కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం వచ్చి సెంట్రల్ ఢిల్లీ కొంచెం దూరం వచ్చి లైవ్ వేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఢిల్లీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పూర్తి స్థాయిలో జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలన్నీ కూడా నిలిపివేస్తున్నట్టు కూడా వారు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 2 రోజుల నుంచి ఢిల్లీ మెట్రో స్టేషన్స్ కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం కూడా అందినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వాలకి ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన టీమ్స్ బలగాలు ఇటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే పంజాబ్ కావచ్చు, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇంకా ఉత్తరాఖండ్ సంబంధించిన ఆ రాష్ట్రాలకు సంబంధించిన అదనపు బలగాలు ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇంకా 2 రోజులు గడిస్తే ఖచ్చితంగా శనివారం ఆదివారం వస్తుంది, ఇంకా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రోజుకి దాదాపు 10 నుంచి 15 వేల మంది విద్యార్థులు ఈ కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇంకా ఉద్రిక్తమైన మారేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా దింపినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జంతర్ మంతర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఇటు ఢిల్లీ పోలీసులు, ఇంకా సిఐఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బృందాలు కూడా ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నవీన్. ఓకే, థ్యాంక్ యూ నవీన్. हमें